మీలో ఒక శిల్పం ఉంది. మీ నడకలో లయుంది. నాట్యం నేర్చుకుంటున్నారా అని అడిగాడు. చచ్చాన్రో అనుకుంటూ రత్నాకరగాడు పారిపోయాడు. పారిపోయేందుకు కూడా ధైర్యం లేక నేనక్కడే నిలబడిపోయాను. ఆ అమ్మాయి పేరు అనులేఖ అని, స్పెషల్ రిజిస్టర్ గారి అమ్మాయని, మెకానికల్ థర్డ్ ఇయర్ చదువుతోందని చుట్టూ మూగిన వాళ్ళ మాటలను బట్టి తెలిసింది. సీనియర్లంతా కలిసి మా వాణ్ణి కుమ్మేశారు. హాస్పిటల్లో జాయిన్ చేశాక మీ వాళ్ళకి కబురు చేస్తామంటే వద్దు. మీకు ఇబ్బందిగా ఉంటే నా బాధలేవో నేను పడతాను గాని వాళ్ళకి మాత్రం చెప్పకండి. బాధపడతారు అన్నాడు. అన్నీ తెలిసి నీకెందుకురా ఈ గొడవలన్నీ అన్నాను నేను. దానిలో అజంతా శిల్పం ఉంటే నీకేంటి? ఢిల్లీ ఎర్రకోట ఉంటే నీకేంటి బే శివగా అన్నాడు వాడి భాషలో రత్నాకరగాడు. నా మాటల వల్ల నిజంగా బాధపడ్డానని ఆ అమ్మాయిని చెప్పమని మానేస్తాను అన్నాడు. సరిగ్గా అదే సమయానికి హాస్పిటల్ గది తలుపు దగ్గర అడుగుల చప్పుడైతే చూసాం. అనులేఖ నిలబడుంది. నేను రత్నాకరగాడు వెళ్ళి మా వాడి మాటలకి మీరేమీ ఫీల్ అవ్వకండి అని చెప్తుంటే అవేవీ పట్టించుకోకుండా ఆమె తిన్నగా శివగాడి దగ్గరికి వెళ్ళిపోయింది. పానకంలో పుడకల్లా మనమెందుకు బేకడా, పద పోదాం అని రత్నాకరగాడు బయటికి తీసుకుపోయాడు. 10 నిమిషాల తర్వాత కళ్ళు తుడుచుకుంటూ చకచకా వెళ్ళిపోయింది. ఏమైందనుకుంటూ నేను రత్నాకరగాడు మళ్ళీ గదిలోకి పరిగెత్తాం. తర్వాత శివగాడి ద్వారా తెలిసిందేంటంటే ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి నాట్యం అంటే ఇష్టమంట. తల్లిదండ్రులు కాని స్నేహితులు గాని ఎవరూ ప్రోత్సహించలేదట. ఆమెలోని ఈ అనురక్తిని మొదటిసారి గుర్తించింది వీడేనని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని చెప్పిందట. మిమ్మల్ని మళ్ళీ చూస్తే వేదిక మీద ఆనంద తాండవం చేస్తుంటే మీ కళ్ళల్లోని మెరుపుల్నే చూడాలి. అప్పుడే మీరు నిజంగా జన్మించినట్టు అని చెప్పి పంపించేశాడట. తర్వాత ఆమె ఏమైందో తెలీదు. కాలేజీ మానేసి వెళ్ళిపోయింది. అంతా శివగాడిని తిట్టుకున్నారు. అప్పుడప్పుడు నాకు కూడా అనిపించేది వీడి వల్లే ఆ అమ్మాయి జీవితం గాడి తప్పిందని. అదే విషయం వాడితో అంటే జీవితం ఉన్నదే గాడి తప్పడానికి. ఆమె తన దారి గమ్యం అన్వేషించుకుంటూ వెళ్ళింది. మీరు వేసిన దారుల్లో నడవలేదని మీ కోపం. నువ్వు చేయలేని పనేదో ఆ అమ్మాయి చేసింది. ధైర్యం ఉంటే అభినందించు అన్నాడు. తర్వాత ఒకసారి మేము థర్డ్ ఇయర్లో ఉండగా ఒకరోజు రేపు మద్రాసు వెళ్ళాలి. సాయంత్రం మెయిల్కే టికెట్లు బుక్ చేశాను మనిద్దరికీ అన్నాడు. ఇంత సడన్ గా మద్రాసు ఎందుకురా అంటే ఏం చెప్పకుండా ఒక ఇన్విటేషన్ కార్డు చూపించాడు. కుమారి అనులేఖ నృత్య ప్రదర్శన, నల్లిగానా విహార్, చెన్నై అంటూ. వాడొక నిర్ణయం తీసుకుంటే ఇక అంతే. బయలుదేరి వెళ్ళాం. మర్నాడు ఆడిటోరియం ముందు వరుసల్లో మాకు 2 సీట్లు రిజర్వ్ చేశారు. ప్రదర్శన మొదలైంది. ఆడిటోరియంలో లైట్లన్నీ ఆర్పివేశారు. చుట్టూ చీకటి. సన్నని కాంతిపుంజం స్టేజ్ మీదకు ఫోకస్ చేశారు. మైకులో గంభీరమైన గొంతు. కన్నీటి నది ఒడ్డునే జీవితాన్ని పండించుకోవాలి. ఆ నది వరదగా మారితే జీవితాన్నే ముంచేస్తుంది అన్న మాటలు వినిపించాయి. నెమ్మదిగా ఒక్కో లైటు వెలుగుతుంటే తోటి కళాకారునితో అనులేఖ నృత్యం అద్భుతంగా సాగింది. సెలయేరులా, జలపాతంలా, నదిలా, చివరికి సముద్రాన్ని చేరే ఆనంద వాహినిలా. వండర్ఫుల్ కంపోజిషన్. మా పక్కన కూర్చున్న ముసలాయన ఉద్వేగం పట్టలేక అనేశాడు. మక్కీకి మక్కీ నిన్న మనం చూసిన నాట్యమే. నిన్న అనులేఖ, ఈరోజు మానస. నాట్యం అయిపోగానే అనులేఖ నిలబడి చప్పట్లు కొడుతున్న మా వైపు పరుగు పరుగునొచ్చి అంతా స్థాణువులై చూస్తుండగా శివను గట్టిగా కౌగిలించుకుంది. వీడు ఏమాత్రం చలించకుండా ఆమె భుజాలు పట్టుకుని విడిపించి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నిజంగా జన్మించావు. కళకి పుట్టుకే తప్ప చావు లేదు. ప్రవహించు మహోజ్వలంగా అన్నాడు. వీడి నుంచి ఇంకేదో ఆశించిన ఆ అమ్మాయి కళ్ళల్లో నిరాశ నేను గమనించకపోలేదు. తిరుగు ప్రయాణంలో అదేంట్రా అంతకంటే సూటిగా ఏ ఆడపిల్ల చెప్పగలదురా అంటే తను చెప్పకపోయినా గ్రహించగలనురా అన్నాడు. మరింకేమంటే నా ఆత్మనొక దివ్యగా ఆ పాదాల చెంత అర్పించాలనిపించే సౌందర్యం కోసమే నా అన్వేషణ. అయితే ఆ సౌందర్యం అనులేక బహుశా కాదు అన్నాడు. క్రమంగా వాడిలోని ఈ ఉన్మత్తత మరింత తీవ్రతరమైంది. క్లాసులు మానేసి నాతో కూడా చెప్పకుండా ఒంటరిగా ఎక్కడెక్కడో తిరిగేవాడు. ఏమైనా అంటే నా మార్గాన్ని నేను వెతుక్కుంటున్నాను అనేవాడు. అలా థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ టైంలో హాస్టల్ బయట సిమెంట్ బెంచి మీద కూర్చుని తర్వాత పరీక్షకి ప్రిపేర్ అవుతున్నాను. శివగాడు సడన్ గా వచ్చి, ఒరే గోపి, మనిషికి కావలసిందేమిట్రా అన్నాడు. నాకు ఒళ్ళు మండి ప్రస్తుతానికి 40 మార్కులు అన్నాను. వాడు పొంగిపోయి, అద్భుతంగా చెప్పావురా. అవును, నువ్వు చెప్పింది నిజమే. జీవితాన్ని ఏ రోజుకారోజు జీవిస్తే రేపటికేం కావాలో అంతే. కార్లు, బంగ్లాలు, వల్లకాడు ఇవన్నీ 10 ఏళ్ల తర్వాత గురించి ఇప్పటి నుండే ఆలోచించే వాళ్ళకే అని సీరియస్ గా మొహం పెట్టి
నేను ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నానురా గోపి అన్నాడు. ఏంటని అడిగితే 3 రోజులకు మించి జీవితం గురించి ఆలోచించకూడదని, దాన్ని నెమ్మదిగా 3 క్షణాలకి తగ్గించాలి. ఏంట్రా, ఎవరైనా బాబాని కలిసావా? ఎలా మాట్లాడుతున్నావు? అనులేఖను కలిశాన్రా, నిన్న లైబ్రరీకి వచ్చింది. ఇద్దరం తొట్లకొండ బీచ్కి వెళ్ళొచ్చాం అన్నాడు. ఓ అవునా, వెరీ గుడ్. ఏమంది? తనకి నచ్చిన దారిలో వెళుతూ హాయిగా ఉంది. వాడి వాలకం చూస్తుంటే ఏదో కొంప ముంచేలా ఉన్నాడని అర్థమైంది. అనుకున్నట్టుగానే తర్వాత కొన్నాళ్లకే ఎవరికీ చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. తర్వాత అనులేక ఏమైందో కూడా తెలీదు. నెల రోజులుగా జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కటిగా వాళ్ళిద్దరినీ నాకు గుర్తుకు తెస్తున్నాయి. 2 పువ్వులు వికసించడాన్ని దగ్గరగా చూసిన నేను ప్రస్తుతం వాటి పరిమళాలు ఎక్కడ వెదజల్లుతున్నాయో తెలుసుకోవాలనుకోవడం తప్పు కాదేమో అని ఆగాడు. కళ్యాణి ఏం మాట్లాడలేదు. గ్రౌండ్లో జనాలు పల్చబడ్డారు. ప్రపంచం చీకటి కౌగిలిలో ఒదిగిపోతోంది. గేట్లు మూసేత్తన్నానమ్మా. తిరిగి చూస్తే వాచ్మెన్. బయటికి నడిచాం. మీరు చెప్పిందంతా విన్నాక వాళ్ళిద్దరినీ నాకు కలవాలనుందండి అంది కళ్యాణి. తప్పకుండా కలుద్దాం, చేతిని నొక్కి చెప్పాను. 6 నెలలు గడిచాయి. కంపెనీ ఇండియాలో ఎక్స్పాండ్ అవుతుండడంతో రిక్రూట్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ పనులు కూడా నాకే అప్పగించారు. క్యాంపస్ రిక్రూట్మెంట్ కోసం ఏ కాలేజీకి వెళదామంటే మా కాలేజీ పేరు సజెస్ట్ చేశాను. మళ్ళీ ఇంత త్వరగా వైజాగ్ వెళ్లాల్సి వస్తుందనుకోలేదు. నాని మామయ్య రిటైర్ అయినప్పుడు ఆ ఫంక్షన్కి రమ్మని మరీ చెప్పాడు గాని వెళ్లడం కుదరలేదు. ఇంటర్వ్యూలు అయిపోయాక ఓ మారు వెళ్ళొద్దాం అనుకున్నాను. అమూల్య, సుధీర్లు వైజాగ్లో పోటీ ఎక్కువని విజయనగరంలో ప్రాక్టీస్ పెట్టి బానే ఉన్నారట. హోరుమని వర్షం. క్యాంపస్ ఇంటర్వ్యూ అనగానే అదేదో జీవన్మరణ సమస్యలా పిల్లలంతా టక్కులు, టైలు, షూలు వేసుకుని టెన్షన్ గా బిర్ర తీసుకుని కూర్చున్నారు. ఉదయం మా కంపెనీ గురించి, చేసే వర్క్ గురించి ఒక ప్రజెంటేషన్ ఇచ్చాక రిటర్న్ టెస్ట్ పెట్టాం. మధ్యాహ్నం రిజల్ట్స్ అనౌన్స్ చేశాం. సాయంత్రం నుంచి ఇంటర్వ్యూలు మొదలయ్యాయి. ఈలోపు పార్ట్ టైం స్టూడెంట్స్ వచ్చి ఫుల్ టైం స్టూడెంట్స్తో పాటు వాళ్ళకి అవకాశం ఇవ్వాలని గొడవ పెట్టారు. ఏదో ఒక హామీ ఇస్తేనే గాని ఇంటర్వ్యూలు జరగనివ్వమని పట్టుబట్టారు. మాకు ఏం చెయ్యాలో పాలు పోలేదు. అది మా కంపెనీ గైడ్ లైన్ కాదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మీరు ముందు ప్రిన్సిపల్ గారితో మాట్లాడండి అని ఎంత చెప్పినా వాళ్ళు వినడం లేదు. ఈలోపు ప్రిన్సిపాల్ వచ్చి కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు. అయినా వాళ్ళు ఒప్పుకోలేదు. చివరికి వైస్ ఛాన్సలర్ కి ఫోన్ చేస్తే ఆయన రాత్రి 9:30కొచ్చి ఈ విషయం మీద ఒక కమిటీ వేసి కంపెనీ వాళ్లతో మాట్లాడతామని హామీ ఇచ్చాక వాళ్ళు వెళ్లిపోయారు. ఈ గొడవల్లో షార్ట్ లిస్ట్ అయిన కుర్రాళ్లంతా బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. రాత్రి భోజనాలు లేవు. ఎదురు చూసి స్టూడెంట్స్ కూడా సొమ్మసిల్లిపోయేలా ఉన్నారు. అందుకని ముందనుకున్నట్టు 2 రౌండ్లు కాకుండా 3 వేరువేరు రూముల్లో ఒకే రౌండ్ ఇంటర్వ్యూ చేద్దామని నిర్ణయించుకున్నాం. ఒక క్యాండిడేట్ ఇంటర్వ్యూ అయిపోయాక అసైన్మెంట్ షీట్ నింపేసి నెక్స్ట్ క్యాండిడేట్ పేరు పిలవమన్నాను. మే కమిన్ సార్? సన్నని గొంతు. ఎస్ అని ఒక చేత్తో కాఫీ సిప్ చేస్తూ మరో చేత్తో రెజ్యూమ్ చూస్తున్నాను. యావరేజ్ స్టూడెంట్. సరే, మార్కులు టాలెంట్కి సరైన కొలమానాలు కావులే అనుకుంటూ తలెత్తి చూశాను. గులాబీ రంగు చూడీదార్లోని ఒక అమ్మాయి లోపలికొచ్చింది. సో యూఆర్ మిస్ నీలిమా అంటే పలకరింపుగా నవ్వింది. ప్లీజ్ బీ సీటెడ్ అని ముందు కొన్ని పర్సనల్ డీటెయిల్స్ అడిగి తర్వాత టెక్నికల్ క్వశ్చన్స్ అడగడం మొదలుపెట్టాను. సూటిగా అడిగే ప్రశ్నలకి బానే సమాధానాలు చెప్తున్నా కొంచెం ట్విస్ట్ చేస్తే తడబడిపోతుంది. కాసేపటికి కుర్చీలో ఏదో ఇబ్బందిగా కదులుతోంది. అడిగిన ప్రశ్నలు కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. నీలిమా, ఆర్ యు ఆల్ రైట్ అంటే ఎస్ సార్ అని ఇంకా నీళ్లు నములుతోంది. ఆ అమ్మాయి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోందని అర్థమైంది. ఏంటి, ఏమైనా చెప్పాలా అంటే చటుక్కున లేచి చేతులు 2 పట్టేసుకుని సార్ ప్లీజ్ సార్, ఎలాగైనా నాకు ఈ ఉద్యోగం ఇవ్వండి సార్. ఈ ఒక్క హెల్ప్ చేస్తే మీతో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రెడీ సార్, ప్లీజ్ సార్ అంటోంది. ఒక్క క్షణం స్థాణువునైపోయాను. ఏం చెయ్యాలో బోధపడలేదు. నీలిమా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. దిస్ ఈజ్ నాట్ ద వే. నీ ఆలోచన తప్పు. అయినా ఇంకా చాలా కంపెనీలు వస్తాయి. యూ విల్ హ్యావ్ గుడ్ ఛాన్సెస్. డోంట్ వర్రీ అన్నా ఆ అమ్మాయి వినకుండా లేదు సార్, ఇప్పటికే మా ఫ్రెండ్స్ చాలా మందికి జాబ్స్ వచ్చేసాయి. ఇంట్లో కూడా ప్రెజర్ ఎక్కువగా ఉంది. ప్లీజ్ సార్, ఈ ఒక్క హెల్ప్ చేయండి సార్ అంటోంది. ఓకే, లెట్ మీ సీ వాట్ ఐ కెన్ డూ అంటే అప్పటికి కొంచెం స్థిమితపడి థ్యాంక్ యూ సార్ అనుకుంటూ వెళ్ళిపోయింది. ఒక్క ఇంటర్వ్యూలో గెలవడానికి మనిషిగా ఓడిపోయేందుకు సిద్ధపడ్డ ఆ అమ్మాయిని చూస్తే చాలా బాధ అనిపించింది. మనిషిగా గెలిచేందుకు ఒలింపిక్ మెడల్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి గురించి చదువుకున్న చిన్నప్పటి పాఠం కూడా గుర్తుకొచ్చింది. మనుషుల్ని గొర్రెలా తయారు చేస్తున్న విద్యా వ్యవస్థ మీద చెప్పలేనంత కోపం కూడా వచ్చింది. మళ్ళీ శివ గుర్తుకొచ్చాడు.
చివరికి ఆ అమ్మాయిని సెలెక్ట్ చేయలేదు. కారెక్కి వచ్చేస్తుంటే నన్ను దోషిని చూస్తున్నట్టు చూసిన ఆమె చూపు చాలా రోజులు వెంటాడింది. 2 ఏళ్లు గడిచాయి. ప్రాజెక్టుతో చాలా బిజీ అయిపోవడంతో ఈ 2 ఏళ్లలో ఎక్కడికి వెళ్ళడం కుదరలేదు. కళ్యాణి మాత్రం అప్పుడప్పుడు విజయవాడ వెళ్ళొస్తోంది. ప్రాజెక్టు సక్సెస్ అవడంతో సీనియర్ మేనేజర్గా ప్రమోషన్ ఇచ్చారు. ఆ సందర్భంగా తాజ్ బంజారాలో ఘనంగా పార్టీ ఇచ్చాను. బెంగళూరు నుంచి మహిదర్ కూడా వచ్చాడు. జిలుగు వెలుగుల దీపాల మధ్య ఫ్రెండ్స్, జీవితాన్ని ప్రతి ఒక్కరూ కొలిచే పద్ధతి వేరుగా ఉంటుంది. నేను మాత్రం జీవించిన క్షణాలతోనే కొలుస్తాను. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందంటారు. నా విషయంలో ఆ క్రెడిట్ కళ్యాణికే దక్కుతుంది. ఐ మస్ట్ థ్యాంక్ మై వైఫ్ ఫర్ హెర్ వండర్ఫుల్ సపోర్ట్ వితౌట్ విచ్ దిస్ ప్రాజెక్ట్ వుడెంట్ హ్యావ్ బీన్ ఏ సక్సెస్ అని ప్రకటించాను. హే కమాన్ మ్యాన్, డోంట్ బీ సో సెంటిమెంటల్. చేతిలో మందు గ్లాస్తో మహీధర్ అరుస్తున్నాడు. కళ్యాణి అతని వైపు కోరగా చూస్తోంది. తర్వాత జిఎం నన్ను అభినందిస్తూ 2 ముక్కలు, అతని డబ్బా కొట్టుకుంటూ 4 ముక్కలు మాట్లాడాడు. పార్టీ తారాస్థాయికి చేరుకుంది. మహీధర్ తూలిపోతున్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరి మీద ఏవో జోకులు. నీకు దమ్ముంటే మసీదుని కదిల్చి చూపించు, లేకపోతే 2 పెగ్గలేసుకో, దానంతటా అదే కదిలిపోతుంది అంటూ ఏదో ఉర్దూ కవితని అనువదించి చెప్తున్నాడు. చెప్పి అందరికంటే ముందు తనే బిగ్గరగా నవ్వుతున్నాడు. ఇంత హద్దుమీరి తాగడం అవసరమా? ఎవరో అడిగారు. అఫ్కోర్స్ అవసరమే, లేకపోతే సత్యం ఎలా బయటకొస్తుంది? కమాన్ టెల్మి, ఎలా వస్తుంది అంటున్నాడు చిరాగ్గా చూస్తున్న నా వైపు చూసి. హే గోపాల్, యు నో శివ రైట్? నేనిలా అన్నప్పుడు వాడేమన్నాడు తెలుసా? యు నో వాట్ దట్ బస్టర్డ్ సెడ్? సత్యం బయటికి రావాలంటే దీన్ని తాగాల, ఐ పిటి యు అంటాడా? సచ్ ఏ వండర్ఫుల్ బస్టర్డ్ అని నిందాస్తుతి చేస్తున్నాడు. అందరూ థ్యాంక్స్ చెప్పి కదిలారు. మేం ఇంటికొచ్చేసరికి రాత్రి 12 అయింది. కారులో కూడా కళ్యాణి ముభావంగానే ఉంది. ఏం మాట్లాడలేదు. ఇంట్లోకి వెళ్ళగానే ఫ్రిడ్జ్లోంచి చల్లటి మంచినీళ్లు గొంతులో పోసుకుంటూ అడిగాను. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? మీరు స్టేజ్ మీద అలా అనౌన్స్ చేసి ఉండాల్సింది కాదు, సూటిగా అంది. అందులో తప్పేముంది? కొన్నిసార్లు మన గురించి మనం ఎక్కువగా చెప్పుకోవడం వల్ల నలుగురిలో చులకనయ్యే అవకాశం ఉంది. ఇవాళ జరిగింది అదే. ఏం జరిగింది? మహీధర్ వెకిలి కామెంట్లు వినలేదా? కమాన్, తాగినవాడి మాటలు పట్టించుకుంటావా? మీరు అంతమందిలో చెప్పే కంటే ఏకాంతంగా ఉన్నప్పుడు ఒక థ్యాంక్స్ చెప్పుంటే ఇంకా సంతోషించేదాన్ని. అసలు థ్యాంక్స్ మాత్రం నోటితో చెప్పాలా? వ్యక్తపరిచేందుకు ఎన్నో మార్గాలు. ఆడవాళ్ళకి ఎక్స్ప్రెసివ్గా ఉంటే నచ్చుతుందని ఏదో పుస్తకంలో చదివాలే. బానే ఉంది. ఇన్నాళ్ళు కాపురం చేసిన నా గురించి ఏవో పుస్తకాలు చదివి తెలుసుకుంటున్నారా? నిజంగా బాధగా ఉంది. నేనేదో సరదా కంటే అంతలా ఫీల్ అవుతావేంటి? అయినా ముందు నుండి చూస్తున్నాను, నీకు పార్టీలంటే ఒక రకమైన యావింపు. ఎందుకని? ఏంటో మసక కాంతితో సహా ఆ వాతావరణం అంతా కృత్రిమంగా కనిపిస్తుంది నాకు. పార్టీలలో కొన్ని పనులు చెయ్యాలి అన్న రూలేదో ఉన్నట్టు చేయడం ఎందుకంత నటన? జీవితంలో ఒక్కొక్కరి ఆనందాలు ఒక్కోలా ఉంటాయి. నిన్ను మందు తాగమండం ఎంత తప్పో వాళ్ళని మానేమండం కూడా అంతే. సర్లేండి, మార్చి నెల కదా, మా బ్యాంకులో చాలా పనుంది, పడుకోండి అని లైట్ ఆర్పేసింది. తర్వాత కూడా కళ్యాణిలో ఒక విధమైన డిప్రెషన్ అబ్జర్వ్ చేశాను. చుట్టుపక్కల వాళ్ళ వేధింపులు కూడా ఎక్కువయ్యాయి. ఒకరోజు ఇంటికి రాగానే మనం ఒక పాపనో బాబునో దత్తత తీసుకుందామండి అంది. లేదు కళ్యాణి, అదంత ఈజీ కాదు. ఎవరి పిల్లలనో మన పిల్లలుగా అంగీకరించడం మనం చేయగలమా? అలా చేయలేకపోతే ఆ పిల్లలకి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు చిన్న పిల్లలుగా ముద్దు ముద్దుగా ఉంటారు, కానీ వాళ్ళు పెద్దయ్యే కొద్దీ వాళ్ళలో తప్పులు కనిపిస్తాయి. అప్పుడు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. కావాలంటే ప్రతి ఆదివారం వెళ్ళి ఒక అనాథాశ్రమంలో పిల్లల మధ్య గడుపుదాం, ఏమంటావ్? కళ్యాణి ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ నేనే అన్నాను. ప్రాణప్రదమైన దానికి ప్రాణానికి మధ్య సన్నని గీతుంటుంది కళ్యాణి. సర్లేండి, ఏమడిగినా ఏదో లెక్చర్ ఇవ్వడం మీకు అలవాటే కదా అని విసురుగా వెళ్ళిపోయింది. కుర్చీలో కూలబడి తల వెనక్కి పెట్టి కళ్ళు మూసుకున్నాను. రోజు రోజుకి కళ్యాణిలో డిప్రెషన్ ఎక్కువ అవుతోంది. ఆఫీసు పనొకటి, ఆమెతో ఎక్కువ సమయం గడపనివ్వడం లేదు. ఆమె దత్తత ప్రపోజల్ను కూడా ఇతను అంగీకరించలేదు. సడన్ గా యుఎస్ నుండి కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ రావడంతో ప్లాన్ చేసుకున్న కులు మనాలి ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. గత కొన్నాళ్లుగా దేని మీద ఆసక్తి చూపడం లేదు. దాంతో భయమేసింది నాకు. ఆ రోజు ఎలాగైనా ఆమెతో ఆ విషయం మాట్లాడాలని అనుకున్నాను. ఆ మధ్యాహ్నం కళ్యాణి ఫోన్ చేసింది. పర్మిషన్ పెట్టి కొంచెం ముందుగానే బ్యాంకు నుండి వచ్చేస్తున్నట్టు. సరే, నువ్వు బ్యాంకు దగ్గరే వెయిట్ చేయి, వచ్చి పికప్ చేసుకుంటాను అని ఫోన్ పెట్టేశాను. బిర్లా మందిరానికి వెళ్లి అలా బయట భోంచేసి ఇంటికొచ్చాం. బాల్కనీలో కూర్చున్నాం. ఆకాశం నిర్మలంగా ఉంది. అక్కడక్కడా నక్షత్రాలు.
వెన్నెలని చీలుస్తూ కొబ్బరాకులు ఊగుతున్నాయి. చిరుగాలికి ఆమె జుత్తు ఎగురుతోంది. ఇద్దరి మధ్య మౌనం. ఈరోజు ఈమె బయటపడదామనే నిర్ణయించుకుందిలే అని నేను కూడా ఏమీ మాట్లాడకుండా ఎదురు చూస్తున్నా. నేను ఉద్యోగం మానేద్దామనుకుంటున్నానండి. ఏంటి సడన్గా? సడన్గా కాదండి, చాలా రోజులు ఆలోచించా. "ఉమ్, ఆలోచిస్తే ఆలోచిస్తే ఈ ఉద్యోగంలో ఏముంది అనిపించింది. ఫారాలు తీసుకోవడం, వాటితో పాటు డబ్బులు ఇవ్వడమో తీసుకోవడమో చేయడం, సాయంత్రానికి లెక్క సరిచూసుకోవడం, నెల ఖర్చుకి జీతం తీసుకోవడం. నిజంగా ఏముంది ఉద్యోగంలో? కళ్యాణి, ప్రపంచం ఒక సైకిల్ అనుకుంటే దాని ముందు చక్రం డబ్బు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం. మనుషులు వల్లించే ప్రేమ, మానవత్వం, వసుదైక కుటుంబం ఇవన్నీ కలిపి వెనక చక్రం. అంతెందుకు, అబద్ధం నెత్తిమీద ఆ ద్రోపై పెడితే నిజానికి నకలై కూర్చుంటుంది. అలాంటి డబ్బుని జమ చేస్తున్నప్పుడు, తీసుకుంటున్నప్పుడు రకరకాల జనాల హావభావాల్ని కౌంటర్కి అటువైపు కూర్చుని తటస్థంగా అబ్జర్వ్ చేయడం నాకైతే గొప్ప థ్రిల్లింగ్ అనిపిస్తుంది. మనుషుల మనస్తత్వాల్ని చదవడానికి ఎంతకంటే గొప్ప అవకాశం ఉంటుందా? మీరిలా మాట్లాడుతుంటే ఎంతసేపైనా వినాలనే ఉంటుందండి. అదృష్టవంతులు మీరు. చేసే ఏ పనినైనా ప్రేమించగల అతి కొద్ది మందిలో మీరు ఒకరు. కానీ మీరెన్ని చెప్పినా నేను ఉద్యోగం మానేయడానికే నిర్ణయించుకున్నాను. సరే, నిర్ణయం తీసుకున్నాక ఇంకా నచ్చజెప్పడం అనవసరం. మరి మానేసి ఏం చేద్దామనుకుంటున్నావు? తెలుగు జానపద సాహిత్యం మీద రీసెర్చ్ చేద్దామనుకుంటున్నాను. అంత పెద్ద నిర్ణయమా? ఆయన మట్టి వాసన మీద ఎందుకంత ప్రేమ పుట్టుకొచ్చింది సడన్గా? మీకు తెలుసో లేదో, మా తాతగారు పెద్ద గేయ రచయిత. పాటలు, పద్యాలు చాలా రాశారు. ఆయన ప్రభావం వల్ల చిన్నప్పటి నుండి వాటి మీద ఆసక్తి ఉండేది. చదువు, ఉద్యోగం, పెళ్లి వీటిలో పడి మరుగున పడిపోయింది. శివ, అనులేఖ కథ విన్నాక నాకు ఏదైనా చెయ్యాలనిపించింది. ఇది కూడా శివగాడి పుణ్యమే అన్నమాట. ఒరే శివ, నా జీవితంలోంచి వెళ్ళిపోయాక కూడా ఎంత ప్రభావం చూపిస్తున్నావురా. ఎప్పుడప్పుడు కలవకపోతానా, నీ పని చెప్పకపోతానా అని మళ్ళీ కళ్యాణితో అన్నాను. కానీ నువ్వు పూనుకుంటున్న పని ఎంత కష్టమైందో ఆలోచించావా? ఎక్కడ మొదలు పెడతావు? ఎలా చేస్తావు? నాకొకటి అర్థమైందండి. మనిషి ఏదైనా సాధించాలనుకుంటే రెండు సందర్భాల్లోనే సాధ్యం. ఒకటి చేసే వృత్తి, ప్రవృత్తి ఒకటై ఉండాలి. లేదు, వృత్తి అసలు ఉండకూడదు. అంటే డబ్బుకి లోటు ఉండకూడదు. అప్పుడు మొత్తం ఎనర్జీ అంతా ప్రవృత్తి మీదే పెట్టచ్చు. దేవుడి దయ వల్ల మనకి డబ్బుకి లోటు లేదు. దయచేసి కాదనకండి. మరి ఎక్కడ మొదలు పెడతావు? ఎలా చేస్తావు? అది ఆలోచించానండి. నెలలో ఒక వారం ఫీల్డ్ వర్క్. పల్లె పల్లెకి వెళ్ళి అక్కడ పెద్దవాళ్ళని, ముసలవాళ్ళని, ఇంకా రైతుల్ని ఇలా అందర్నీ కలిసి వాళ్ళ చిన్నప్పటి పాటలు, గేయాలు రికార్డు చేయాలి. మిగతా 3 వారాలు హైదరాబాదులోనే ఉండి లైబ్రరీలకి, కవుల దగ్గరికి వెళ్ళి పరిశోధన కొనసాగిస్తాను. ఫీల్డ్ వర్క్ కోసం నాకు తోడుగా ఒక అమ్మాయిని పెట్టుకుంటాను. ఇవన్నీ అయ్యే పనులేనా? అసాధ్యాన్ని వికరించే యుగంలో ఉన్నావని ఎప్పుడూ చెప్పే మీరేనా ఈ మాట అంటోంది? మన తర్వాత తరానికి మన జానపద సంపదని అందించడం మన ధర్మం కాదంటారా? ధర్మాధర్మాల గురించి నాకేం తెలీదు గాని నీ ఇష్టం మరి. గుడ్ లక్. నా నుంచి ఎప్పుడు ఏ హెల్ప్ కావాల్సొచ్చినా అడుగు. మరుసటి రోజు నుంచే కళ్యాణిలో కొత్త ఉత్సాహం. బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసేసి అందర్నీ పిలిచి ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసేసి ఐఆమ్ ఫైండింగ్ మై ఓన్ వే అని గర్వంగా మెరిసే కళ్ళతో ప్రకటించేసింది. కొందరు అభినందించారు. మరికొందరు ఇదేం స్థిరం తక్కువ పిల్ల అనుకున్నారు మనసులో. చక్కగా మొగుడికి వండి పెడుతూ, బ్యాంకు ఉద్యోగం చేసుకుంటూ, పిల్లల్ని పెంచుకోవడం మానేసి ఊళ్ళు తిరుగుతూ పరిశోధన చేస్తా అంటుందేమిటి, విడ్డూరం కాకపోతే అనుకున్నారు కొందరు. వేటిని పట్టించుకునే స్థితిలో లేదు కళ్యాణి. చెయ్యబోయే ప్రాజెక్టుకి హోంవర్క్ మొదలు పెట్టింది. హైదరాబాద్లోని పెద్ద పెద్ద లైబ్రరీల్లో మెంబర్షిప్ తీసుకుని మొదటి రోజే బోల్డని పుస్తకాలు మూసుకొచ్చింది. అప్పటిదాకా ఆ ఫీల్డులో జరిగిన పరిశోధన ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. తద్వారా కొత్తగా ఏం చెయ్యొచ్చో ఒక ఐడియా వస్తుందని ఆమె ఆలోచన. వివిధ మాండలికాలు, వాటికి సంబంధించిన పదాలు, నిఘంటువులు అన్నీ సేకరిస్తోంది. 2 నెలలు గడిచాయి. కళ్యాణి హోంవర్క్ పూర్తయింది. తర్వాతి వారం నుండి ఫీల్డ్ వర్క్ మొదలు పెట్టింది. ముందుగా ఉత్తరాంధ్ర నుండి మొదలు పెట్టింది. జానపదాలకి ప్రసిద్ధి చెందిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలని ముందు కవర్ చేయాలనుకుంది. ఆల్రెడీ నాని మావయ్య వాళ్ళకి ఫోన్ చేసి చెప్పింది. ఫీల్డ్ వర్క్ కోసం 3 జిల్లాలు బాగా తెలిసి దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళెవరినైనా వెతకమని. సుధీర్, అమూల్య కూడా కావలసిన హెల్ప్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆనందంగా వైజాగ్ బయలుదేరింది. ఎలా ఉన్నాయి నీ మొదటి వారపు అనుభవాలు? ఆఫీస్ నుంచొచ్చి మొహం కడుక్కుని తువాల్తో తుడుచుకుంటూ అడిగాను. బావున్నాయండి. వెళ్ళగానే బాబాయ్ గారు ఆ వెధవ బ్యాంక్ ఉద్యోగం పోతే పోయింది. నీకు నచ్చిన పని చేస్తున్నావు. వెరీ గుడ్, నాకు నచ్చావు అన్నారు. నాకు తోడుగా తిరిగేందుకు శ్యామల అనే అమ్మాయిని చూశారు.
పాపం మొగుడికి స్థిరం లేదు. అందుకే 25 ప్రపంచ భారాన్ని మొత్తం మోస్తున్నట్లుగా ఉంటున్నామే. ఏయూలో ఎంఫిల్ చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట వాళ్ళ ఊరు. కరణీకం చేసి బ్రతికి చెడ్డ కుటుంబం. 2 ఆడపిల్లలు. చిన్నమ్మాయి ఇంజనీరింగ్ చదివింది. మీరే ఎలాగైనా ఉద్యోగం చూడాలి. ఓ, అప్పుడే రికమెండేషన్ కూడానా అని నవ్వి సర్లే చూద్దాం అన్నాను. తర్వాత ఓ ఆదివారం అప్పుడే స్నానం చేసి బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. కళ్యాణి బెడ్రూంలోకి వచ్చి చెప్పింది శ్యామల వాళ్ళ చెల్లెలు కలవడానికి వచ్చిందని. బయటకొచ్చేసరికి సోఫాలో కూర్చుని పేపర్ చదువుతోంది. మా అడుగుల చప్పుడు విని పేపర్ టీపై మీద పెట్టేసి లేచి నిల్చుంది. అప్పుడు చూశాను, ఆ అమ్మాయి నీలిమ. నువ్వా అన్నాను, ఆశ్చర్యం కాస్త కోపం కలగలిపిన స్వరంతో. ఏంటండి, ఈ అమ్మాయి మీకు ముందే తెలుసా అంది కళ్యాణి. ఆ, మన క్యాంపస్ ఇంటర్వ్యూలకని వైజాగ్ వెళ్ళినప్పుడు చూసాలే అని ముక్తసరిగా సమాధానమిచ్చి, కళ్యాణి ముందు ఆ అమ్మాయితో మాట్లాడడం ఇష్టం లేక పని మీద బయటకు వెళుతున్నా, సాయంత్రం మాట్లాడదామా అన్నాను. సరే సార్, నన్ను దగ్గరలోని బస్టాప్లో డ్రాప్ చేయగలరా అంది. ఈమె సామాన్యురాలు కాదనుకుని సరే పద అన్నాను. మెహదీపట్నం రోడ్డులో కారు నెమ్మదిగా పోనిస్తున్నాను. పక్క సీట్లో నీలిమ. నువ్వు శ్యామల చెల్లెలివా? ఇద్దరి మధ్య ఎంత తేడా, తూర్పు పడమరల్లా ఉన్నారు. సంధ్యవేళ రెండూ ఒకలాగే ఉంటాయిలండి. ఆ రోజు నీకు సరిగ్గా చెప్పడం కుదరలేదు, నీ ఆలోచన విధానం తప్పు అని ఇంకా ఏదో చెప్పబోతుండగా నీలిమ మధ్యలోనే అడ్డుకుని, తప్పులంటూ ఏమీ లేవు, అంతా మనం చూసే విధానం అంతే సార్. ఆఫ్టర్ ఆల్ ఒక ఇంటర్వ్యూలో గెలవడానికి ఒక మనిషిగా ఓడిపోవడం తప్పు కాదంటావా? ఎవరు ఓడిపోవట్లేదు సార్. ఒక చెత్తకుండీ పక్కన పిచ్చివాడు ఆకలితో చేస్తే మీరు, నేను, బుద్ధుడు, యేసుక్రీస్తు అంతా మనుషులుగా ఓడిపోయినట్టే. ఇన్ని తెలిసి వ్యభిచరించడానికి సిద్ధపడ్డ నిన్ను క్షమించలేను. వ్యభిచారం అనే మాట వినేసరికి ఆమె మొహం ఎర్రగా మారిపోయింది. నేను చేస్తోంది వ్యభిచారమైతే మీరు చేస్తుందేంటి? మీరు మీ మేధస్సుని అమ్ముకుంటున్నారు, నేను నా అందాన్ని అమ్ముకుంటున్నాను, అంతే తేడా. షటప్ అనబోయి తమాయించుకుని, జీవితాన్ని చాలా చదివేసినట్టున్నావు. అయినా ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేకపోతున్నావు. నిన్ను చూస్తే జాలేస్తుంది. నలుపు తెలుపుల మధ్య స్పష్టమైన విభజన ఒక చెస్ బోర్డు మీదే సార్. మీరేదైనా హెల్ప్ చేస్తానంటే చేయండి, నీతులు మాత్రం వల్లించకండి. నీకు ఎంత డబ్బైనా సాయం చేయగలను, కానీ నిన్ను ఉద్యోగానికి రికమెండ్ చేయలేను. నేనేం బిచ్చగత్తిని కాను, కారాపండి. ఆమె దిగి వెళ్లిపోయిన వైపే 2 నిమిషాలు చూసి వెనక నుండి హారన్లు ఎక్కువ కావడంతో ముందుకు కదిలాను.